అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో రాబోయే రోజులలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, తులారాశి జన్మించిన జాతకులకి మే 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అసలు ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహ సంచారం ప్రకారం మీకు రాబోయే రోజులలో ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలోని తులారాశి 7వది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అదృష్టం ఈ రాశి వారి తలుపు తడుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ సమయం విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంటుంది. తులారాశికి చెందిన వారు మీ జీవితంలోని అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలోని ఎదురైనటువంటి అపజయాలకు అసలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతోనే లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఈ రాశి వారి విద్యా, వృద్ధి, వ్యాపారం, ఇతర వ్యాపకాలలోనే బాగా కింగ్ లాగా రాణిస్తారని చెప్పుకోవాలి. ఇక వీరు డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రుల నుంచి ఆస్తులన్నీ కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటు వివిధ రకాల టెక్నిక్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాకతాల కాలం నుండి ఆస్తులని నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. ఈ తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతికంగా రంగాలలోనే అవేర్నెస్ సాధిస్తారు. తల్లిదండ్రుల కన్న కలల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా తులారాశి వారు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇకపోతే సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసూయపడే పట్ల జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా ప్రమాదం జరిగితే మీకు రేపటి రోజున లైఫ్కు సంబంధించిన చాలా దెబ్బ పడుతుంది. కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి. ఇక పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు, కానీ ఓర్పు, జ్ఞానంతో ముందుకు సాగండి. ఉద్యోగాల మరణం అలాగే ఏదైనా ప్రధానంగా తీసుకోవడం మానుకోండి. ఇకపోతే తులారాశి వారికి మే 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. మరి ఇంతకీ ఏం జరగబోతుందో చూద్దాం. తులారాశి పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు ఈ యొక్క మే 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత 4 అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. అందులో మొదటిది వచ్చేసి, ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలుగా విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే ఛాన్సులు ఉన్నాయండి. మంచి శుభగడియలు మీకు కలిసి రాబోతున్నాయి. మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతే చక్కగా మునుపట్లా కలిసి ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసే తప్పును తెలుసుకొని మళ్ళీ మీరు ఒకటవ్వబోతున్నారు. ఇకపై జీవితంలో ఒకటయ్యే ఛాన్స్ లేదనుకున్న మీ లైఫ్లోకి అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది. దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉంటారు. మీ భార్యాభర్తల బంధం అనేది మున్పట్లాగా చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఎటువంటి గొడవలు ఉండవండి. ఇకపోతే మరో సంఘటన వచ్చేసి, మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనటువంటిలైతే కనుక అలాంటి వ్యక్తులని మీరు మళ్ళీ త్వరలోనే కలుసుకోబోతున్నారు. ఇన్నాళ్ళు మీ స్నేహితుల నుండి స్నేహితురాల్ని మిస్ చేసుకున్న అనేది ఎవరైతే అని రాశి వాళ్ళు పుట్టిన వారు బాధపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులతో మీరు మీట్ అవ్వబోతున్నారు. ఎలా కలుస్తారంటే, మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడవచ్చు, లేదా మీ పక్కింట్లో ఫ్రెండ్కి రావచ్చు, లేదంటే ఆఫీస్లో మీ తోడు కొలిక్ రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు. ఇలా ఏ విధంగానైనా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుని మీరు కలిసే అవకాశం అయితే ఉందండి. దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒకరినొకరు ఎంత ఆప్యాయంగా కూడా అనురాగంగా పలకరించుకుంటారు.
వారి కలయికతోటే ఈ తులారాశి వారు మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు అంటే ఈ యొక్క తులారాశి జన్మించిన జాతకులకు ఈ వేడుక జరగబోయే మరొక సంఘటన ఏంటంటే, అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆ పేరు లెటర్ వస్తుందండి. ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంటే ఊహించి ఉండరనమాట. ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ టైంలో జాబ్ వస్తుంది. అలాగే అదేవిధంగా దాంతో మీరు కన్న కలలన్నీ కూడా నిజమవుతాయండి. ఎందుకంటే కంపెనీలో జాబ్ చేసుకోవాలనేది మీరు డ్రీమ్ కాబట్టి మీ యొక్క డ్రీమ్ కోరిక అనేది నెరవేరుతుంది. కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రశ్నలు మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు. అస్సలు బాధపడరండి. ఎందుకంటే ఇందుకల కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కూడా కొంత జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలేసి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు. అదేవిధంగా కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే న్యూ జంప్తో ఈ యొక్క తులారాశి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ రాశి వారి లైఫ్లో జరగబోయే 4వ సంఘటన వచ్చేసి, ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారు. ఇన్నాళ్ళు నష్టం జరిగిన బిజినెస్ మళ్ళీ మీరు తిరిగి ప్రాఫిట్స్లోకి వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ ప్రతి విషయంలో ప్రతి సిచ్యువేషన్స్లో కూడా తోడుగా సపోర్ట్గా ఉండే మీ స్నేహితులు ఇచ్చే ఒక సలహా మీ వ్యాపార రూపురేఖనే మార్చేస్తుంది. మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్ నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. అంటే మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్ నడుస్తున్నాయని చెప్పుకునే ఆ వ్యక్తి సలహా అనేది మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. దాంతో మంచి ప్రాఫిట్స్ని మీరు గెయిన్ చేస్తారు. ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి దిగులుగా ఉండే మీరు కస్టమర్ల రాకతో మీ వ్యాపారం కిటకిటలాడుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా మీ బిజినెస్ అనేది సాగుతూ ఉంటుంది. ఇకపోతే మీకు కొంచెం ఉన్న ప్రమాదం నుంచి, అదేవిధంగా ఏదైనా మీకు కష్టాలు నష్టాలు బాధలు వివిధ రకాల సమస్యలు ఏవన్నా ఉన్నా కానీ అనేక రంగంలో ఆ విధంగా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి, అనేక రంగంలో మంచి ఉన్నత ఫలితం సాధించడానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాన్ని పాటిస్తే మీకు అంతా మేలు జరుగుతుందండి. తులారాశి వారి జాతకులకు గోమాత సేవడం చేయడంలో కొంత సమయం గడపండి. ఇతరులకు కొంత ఉపకారం చేయడం వల్ల కూడా వారి దీవెనలు పొందండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజుల తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి. తిరగనేది ఉండదు. తులారాశి వారికి శుక్రవారం, బుధవారం మరియు అలాగే శనివారం రోజు కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టడం మంచిది. ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయండి. శనివారం శనిదేవుడికి వెళ్ళండి. అక్కడ నల్ల శనిగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం లేదా కలిపినటువంటి గోధుమ పిండిని 6 బయట ప్రదేశాల్లో చల్లండి. సహజ సువాసనతో కూడినటువంటి పర్ఫ్యూమ్స్ మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వల్ల కూడా హానికరమైన ప్రవాహాలను మరియు ప్రతికూలతలను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి వారు ప్రతిరోజు కూడా లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో మహాలక్ష్మి స్తోత్రాలను మంత్రాలను పఠిస్తే మీ లైఫ్లో తిరిగి అనేది ఉండదండి. మీరు ఏది కోరుకున్నా సరే సొంతమవుతాం, మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఈ 28వ తేదీ బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏం జరగబోతుంది మీరు ఈరోజు మనం కాబట్టి ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం. కాబట్టి అలాగే మీకు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తే తమకు వృద్ధి లేదు, చక్కటి అభివృద్ధి లేదని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ ఇయర్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ కోరుకునే చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి. ఇకపోతే మీరు వృత్తి జీవితంలో బిజీగా ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజులలో మంచి నిగమను పొందుతారు. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే తులారాశిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఇక రాబోయే రోజులలో మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టుబడిలో మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ని పొందుతారు. వ్యాపార పరంగా తులారాశి వారికి ఎంతో మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్లను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ బిజినెస్లో చక్కటి అభివృద్ధిని పొందగలుగుతుంది. అలాగే మీకు చక్కటి అభివృద్ధిని పొందుతారు, హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్ ఉంది, ఛాన్స్ ఉంది.
భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా లేదు. మీరు చేసే ప్రతి బిజినెస్లో ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం అయితే వస్తుంది. ఎటువంటి